గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన గజ్వేల్ బంద్ ఉదయం నుంచి ఉధృతంగా కొనసాగుతుంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని, ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నిందితులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూడా ఈ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంది, ఈ గుండాయిజం ఏంది? స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకుని రెసిడెన్షియల్ మీద దాడి చేయడాన్ని చాలా మంది ఖండించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఎవరైతే చేస్తుండ్రో 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా ఎవరెవరైతే రాంగ్ పోస్టులు పెడుతుండ్రో, ఎవరెవరైతే గుండాయిజం చేస్తుండ్రో, ఎవరైతే బట్టెబాజీ పనిచేస్తుండ్రో తప్పకుండా ఐడెంటిఫై చేస్తున్నాం. మీకు రాబోయే రోజులలో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి రోజు దగ్గరలో ఉంటుంది. చట్టబద్ధంగా మిమ్మల్ని ఎక్కడ ఇరికియాలో, ఎక్కడ జైల్లో పెట్టాలో తప్పకుండా చేస్తాం, చేసి చూపిస్తాం. మేము గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయలే, ఎవరు బంధువులకు పిలుపునియలే. ఈ దౌర్భాగ్యం 27 మాసాల కాలంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం, బంధువులకు పిలుపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా గజ్వేల్ బంద్ విజయవంతమై అవుతుంది. గజ్వేల్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. మరి ఈ బంద్ కనువిప్పు కావాలి, రేవంత్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి కనువిప్పు కావాలి. మరి ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందన్నటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికైనా పంతా మార్చుకొని ఇచ్చిన హామీల మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు గజ్వేల్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేయండి, బంద్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను 2 చేతుల నమస్కరించి చెప్తా ఉన్నా. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, గుండాయిజాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.